హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కానున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్నటువంటి 4 రోజుల పాటు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపుగా జూన్ 8, 9 తారీఖుల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంతమేర అత్యధికంగా ఉంటాయి. మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, వనపర్తి ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఇక కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. జూన్ 15 వరకు 11 నుంచి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతాయి. ఈ 4 రోజుల పాటు మాత్రం అల్పపీడన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడం వల్ల రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం లేదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.